నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా మేడం? బాగున్నాం మేడం, దరిద్రానికి హేతువు రకరకాల పరిస్థితులు. అవును. మీరు వాస్తు కూడా చాలా బ్యూటిఫుల్ గా చెప్తారు. అవును. మా ఇంటికి వచ్చినప్పుడు కూడా చెప్పారు, అమ్మ దక్షిణం వైపు దేవుడు ఫోటోలు ఉన్నాయి, ముందు అవి తీసేయి అని చెప్పారు. అంటే దక్షిణాన్ని చూస్తూ దేవుడి ఫోటోలు ఉండకూడదు, ఫస్ట్ తీసే అన్నారు. అవును. ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. కరెక్ట్ గా చెప్పారు. అవును. ఎప్పుడైతే తీసేసానో సెటిల్ డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది. అవును. దక్షిణాన్ని చూస్తే ఎటువంటి పరిస్థితుల్లో మన ఫోటోలు గానీ ఈ దేవుడి ఫోటోలు గానీ ఏవి ఉండకూడదు. రైట్. అయితే ఈ దరిద్రానికి సంబంధించి మేడం, వాస్తులో ఎట్లా మీరు కనిపెడతారు? ఇగో మీకు ఈ దరిద్రాలు రకరకాలు కదా. అవును. ఆరోగ్యం లేకపోవడం ఓ దరిద్రం, అవును. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయంటే అది సర్వ దరిద్రాలు వచ్చేస్తాయి. అవును. సో ఏమేమి తప్పులు చేస్తున్నాం మన నిత్య దైనందిన జీవితంలో? ఏవి ఖచ్చితంగా మార్చుకోవాలి దరిద్రాలు పోవాలి అంటే? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఓకే అమ్మా. ఇప్పుడు మీరు ఆరోగ్య విషయానికి వస్తాము. ఫస్ట్ ఆరోగ్యం అనేటప్పుడు వాళ్ళకి ఇంట్లో ఏది ఎన్నో చూస్తున్నారంటే ప్రతిదీ పగిలిపోయిన వస్తువులు ఉంటాయి. అంటే ఒక అసలు చైర్ కానీ టేబుల్ కానీ లేకపోతే చూసారంటే అసలు అద్దాలు అస్సలు పగిలిపోయి ఉంటే మరీ ఆరోగ్యం బాగుంటుంది. ఇంకోటి వాటర్ ఎప్పుడు ట్యాప్ లో చూడండి లీక్ అవుతా ఒక్కొక్క చుక్క అది ఏమైతుందంటే మీరు కావాలంటే చూడండి ఎవరి ఇళ్లలోనో ఎప్పుడైనా వాటర్ లీకేజ్ ఉంటే వాళ్ళకి రోజు హెల్త్ ఇష్యూ ఉంటుందని అది వాళ్ళు చెక్ చేయవచ్చు. చిన్నదో పెద్దదో హెల్త్ అస్సలు ఇది మేజర్. నెక్స్ట్ చాలా వరకు ఏమైతుందంటే మన ఆర్థిక ఇబ్బందుల గురించి కూడా చూస్తాం. ఇప్పుడు ఈవినింగ్ 6 అయిపోతే ఇప్పుడు దీపం పెట్టే టైమింగ్, ఆ టైం తప్పకుండా సాయంత్రం పూట దీపం పెడితే మంచిది ఇంట్లో. కొంతమందిలో అస్సలు ఆ టైం నిద్రపోతూ ఉంటారు ఇంట్లో. ఊరికే ఏదో వర్క్ అండి టైర్డ్ అయిపోయినాను ఒకటి. రెండోది ఏంది, ఆ టైమింగ్ లో ఈవినింగ్ 6 లో అన్నం తింటారు, అసలు భోజనం చేస్తారు కదా, అది కూడా చేయకూడదు. ఎందుకంటే ఆ టైమింగ్ లో చేస్తే ఏమైతుందంటే వాళ్ళకి మంచిది జరగదు, ప్లస్ నెగిటివ్ జరుగుతూ ఉంటాయి. ఆ అశురు టైం కదా అది. వాళ్ళు ఏంటంటే ఆ ప్రదోష వేళ ఆ టైమింగ్ లో. ఇంకొకటి ఏంది, ఆయన స్వామి వారు నరసింహస్వామి కూడా అసలు ఒక ప్రాణాన్ని ఒక ఇది అది అట్లా తీసాడు కదా ఆయన. అట్లా కొన్ని ఆ టైమింగ్ లో తినకూడదు అసలు. సో అది ఒక విషయం. తర్వాత జనరల్ చూడండి, జనరల్ గానే పూజ మనం చేస్తున్నాము, మంచిగా ఏదైనా స్పెషల్ పూజ పెట్టుకుంటే ఆ రోజు తప్పకుండా తలస్నానం చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే తలస్నానం అంటేనే భయపడతారు, ఏదో హెల్త్ ఇష్యూ వస్తుందండి చేయలేమంటారు. కానీ ఏదైనా మేజర్ పెద్ద పూజ చేస్తున్నప్పుడు తప్పకుండా తలస్నానం చేయాలి. అదే ఒక విషయం. రెండవది, ఎప్పుడు చూసినా అని జుట్టు విరపోసుకొని తిరుగుతూ ఉంటారు, అది అస్సలు మంచిది కాదు కదా. చూసారంటే ఇది స్టైల్ అనుకుంటారు, ఏం స్టైల్లో కానీ ఉండొచ్చు, లేదు నన్నలే. ఇంట్లో రోజు అలా తిరగడం అంత మంచిది కాదు. సో ఎక్కడన్నా బయట వెళ్తున్నారా పార్టీలకు, పర్వాలేదు, ఇంట్లో ముడేసుకుని ఉండాలి. అవును. ఎప్పుడైతే విరపోసుకొని తిరుగుతారో వాళ్ళకి ఎప్పుడు ఇంట్లో బాధలు ఎక్కువ ఉంటానే ఉంటది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన మహాభారతంలో కూడా చూడండి, అమ్మవారు ద్రౌపది అసలు ఎప్పుడు జుట్టు విరపోసుకుంది, కష్టాలే పడుతూనే ఉన్నాయి. కానీ లాస్ట్ చేసింది కానీ అమ్మవారు దేవత అసలు. కానీ ఆమె అసలు అందుకని మన ఇంట్లో ఉన్న వాళ్ళు అన్ని విరపోసుకుని తిరిగితే మన శబదం చేస్తున్నాం లేదు. ఆమె ఒక మంచి కార్యాన్ని గురించి ఆమె చేసింది అట్లా, కానీ కష్టాలే పడుతున్నది కదా, ఆ విషయం మనం చూడాలి కదా. అందుకే ఎప్పుడైనా కానీ ఇంట్లో పార్టీకి వెళ్తున్నారా చేసుకోండి, ఫంక్షన్ చేసుకున్నప్పుడు వెళ్తున్నారా స్టైల్ ఓకే, మీ ఇష్టం అది. కానీ ఇంట్లో ఉన్నప్పుడు అసలు ఒట్టిగా విరపోసుకుని తిరగకూడదు, ఈవినింగ్ టైమింగ్ లో అలా తిరగకూడదు. ఎప్పుడైనా ప్రతి సుమంగలి ఏదైనా బొట్టు నెత్తిలో ఉండే కావాలి. కొంతమంది స్టైల్ అనుకుని పెట్టకుండా కూడా ఉంటుంది. అంటే సింధూరం లేదు, మామూలు బొట్టే కూడా పెట్టట్లేదు అసలు, అది వరకు వెళ్ళిపోయారు. ఏందో అట్లా కూడా ఉంటున్నారు కదా, అలా ఉండకూడదు. ఎందుకంటే నేను చెప్పాను తప్పుగా అనుకోదు, ఏ లేడీస్ అయినా అందరూ బాగుండాలనే కోరికతో చెప్తున్నాను. బొట్టు పెట్టుకోవడం మంచి విషయం. అయితే ఏంది ఈమె ఇలా చెప్పుకుంటుంది అట్లనంటారు. ఇట్లా కాదు, ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఎప్పుడైనా బొట్టు అసలు నెత్తిలో కనిపించకపోతే తప్పకుండా వెళ్ళి పెట్టేసుకున్నాను అని చెప్తాం మనం. సో ఆ నెత్తిలో ఉన్న బొట్టు రూపంలో కూడా అమ్మవారు ఉంటుంది. మనకి ఏదైనా దుష్ట శక్తులు ఉంటే అది కూడా తొలగిస్తుంది. ఇది ఒక శాస్త్ర ప్రకారం మనకు దేవుడు పెట్టించాడు. అసలు నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఇది ఒక విషయం మెయింటైన్ చేయాలి. ఫుడ్ విషయం కానీ, తర్వాత ఇంట్లో ఏదైనా పగిలిపోయిన వస్తువులు ఉంటే అవి కూడా తీసేయాలి. నెక్స్ట్ వచ్చి ఇంట్లో క్లాక్ ఉంటాయి చూడండి, అది అస్సలు రిపేర్ అలానే పడి ఉంటాయి కదా, అసలు ఆగిపోయిన క్లాత్ అట్లా ఉండకూడదు. ఎందుకంటే అది మన కాలంని నిర్ణయించేది. అది ఆగిపోయి ఉంటే ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ కూడా డల్ గానే ఉంటుంది.
కొంతమంది కొత్తదండి ఇది కానీ యూజ్ చేయట్లేదు అలానే ఉంది అంటే దానికి ఒకటి ఏదైనా గుడికో లేదా వేరెక్కడన్నా గిఫ్ట్ గా ఇచ్చేయండి. ఓ దాచిపెట్టకూడదా అలా? ఆ. బ్యాటరీలు వేయకుండా దాచిపెట్టుకుంటారు కొత్తవి. దాచిపెట్టకూడదు. అది వేస్ట్ అసలు దానివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువైతా ఉంటుంది. ఇవ్వడానికి మనసు రాదు. అవును. లేదంటే వాడుకోండి, ఏదో రూపంలో వాడుకోండి, పడేయండి అంతే. బ్యాటరీలు వేసి. ఒకటి వాడుకోండి, లేదా ఎవరికైనా గిఫ్ట్ గా ఇచ్చేయండి. ఇచ్చేయండి, లేదు గుడిలో ఎక్కడో మంచి టెంపుల్ తీసుకెళ్ళి బాగుందంటే ఇచ్చేసేయండి. కానీ ఎప్పుడైనా కానీ మనం అసలు గోడలో పెట్టిన గడియారం అయితే కంపల్సరీ అది తిరుగుతూ ఉండాలి. అది తిరుగుతుందా మన లైఫ్ కూడా బాగా తిరుగుతా ఉంది, లేకపోతే ఏం లేవు. అది ఆగిపోతే ఆగిపోతుంది. సో చాలా మందికి ఈ విషయాలు కూడా తెలియదు. అసలు ఎన్ని విషయాలు చూడండి, ఒక అద్దం అసలు మామూలుగా అయ్యో ఇది ఎందుకు తీస్తే మళ్ళీ ఖర్చులే కాదని అనుకుంటారు. సో అది కూడా వాళ్ళు కంపల్సరీ తీసేవాళ్ళు. పగిలింది అంటే అంటే తీసేవాలి. కొంతమంది ఏం చేస్తారంటే చివర్లోనే కొంచెం పగిలిందండి, పెద్ద విషయం మనమేమి ఆ చివరి చూడట్లేదు, మధ్యలో మనం చూసుకుంటున్నాము, చివరే కదా అని ఉంచేస్తుంటారు. అలా కూడా అలా ఉంచారు. ఇంకొకటి చూడండి, మొబైల్ ఎక్కువ మందులు కింద వేసి పగలగొట్టేస్తారు. దాన్ని చూసి ఎన్ని క్రాక్స్ అది కూడా అసలు వాళ్ళకి అప్పట్లోంచి ప్రాబ్లం ఎక్కువ ఉంటానే ఉంటుంది. ఎవరైనా చెక్ చేశారంటే అర్థమవుతుంది వాళ్ళకి. సో ఇది అది పడినప్పట్లోంచి సమస్యలు ఎక్కువ ఉంది, అసలు మార్చాలి. సార్ తక్కువలో కూడా మరీ ఎక్కువ పెట్టి ఖర్చు పెట్టి కొనుక్కోలేమంటే కొత్తది చిన్నగా వేరేదైనా కొనుక్కోండి, నో ప్రాబ్లం. కానీ అలా పగిలింది ఎందుకు పెట్టుకుని ఆ పగిలిపోయింది కూడా స్క్రీన్ గార్డ్ ఉంటుంది కదా మేడం, స్క్రీన్ గార్డ్ పగిలి ఉన్నది అలాగే ఉంచేస్తారు. అది ఇంకా అసలు తీసేసి వేరే వేసుకో, అసలు వేయొచ్చు కదా అసలు. అది మనకు స్క్రీన్ ఎందుకంటే అది మనకు ఎందుకు దేవుడు మనకు ఒక మాట చెప్పాలంటే దాన్ని కాపాడగలేదానికి స్క్రీన్ గార్డ్ అదే పగిలి ఉంటుంది, అది అలాగే ఉంటుంది. అది మార్చడానికి టైం లేవంటారు, టైం లేదంట. సో ఇట్లా చెప్పే వాళ్ళని చూసినా నిజంగా కూడా మనకు ప్రతి విషయం మనం చూసుకోవాలి. ఇప్పుడు మన ఎంత వరకు, ఇప్పుడు కొంతమంది చూడండి కొత్త బట్ట తీసుకొస్తారు చిరిగిపోతా ఉంటాయి. సో అది శని దశలో వాళ్ళకి శని బాగాలేనప్పుడు ఏమైతుందంటే బట్టలు అసలు వాళ్ళు ఎంత మంచిగా కాస్ట్లీ బట్ట కొనుక్కొచ్చినా కొన్ని రోజుల చిరిగిపోతాయి. సో అది కూడా తప్పకుండా వాళ్ళు చూసుకోవాలి, లేదంటే అవును. అసలు చూడ్డానికి ఏమైతుందంటే చినిగిన బట్టలు మన అనిపిస్తుంది ఏంలే పేదవాళ్ళని గురించి తప్పుగా అట్లా కాదు ఇది. ఎందుకంటే పేదవాళ్ళు అయినా కూడా చూడడానికి తక్కువ రేట్లో ఉన్న బట్టలు వేసుకోండి అంతే. కానీ దాని వల్ల ఏం తప్పేం లేదు. ఎవరైనా కానీ ఎంత రిచ్ గా ఉండాలి అట్లా కూడా కాదు, ఉన్నది ఉన్నట్టుగా ఉంటా దాన్ని మనం మంచిగా కాపాడుకునే దాంట్లోనే దేవుడు కూడా మన ఇంటికి వస్తాడు. ఇప్పుడు లక్ష్మీదేవి ఎలా వస్తుంది, ఏడ్చుకుంటా ఉంటే లేడీస్ జనరల్ గా ఇంటికి వస్తుంది అమ్మవారు. అబ్బా నేనే హ్యాపీగా ఉంటామని అనుకుని వస్తే ఈమె ఏమో బాధపడుతూనే ఉంటాయి. ఇక్కడ ఎట్లా ఉండేది వెళ్ళిపోతుంది. అసలు రోజు ఏడవడం ఇంట్లో ఆడవాళ్ళు కాదు. ప్రతి ఇంట్లో చూడండి ఎప్పుడు ఆడవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. ఎందుకు ఏడాలి అసలు? కష్టం ఉంది సరే దేవుడి దగ్గర చెప్పుకోండి, లేదు అనలేదు. కానీ ఏడుస్తూ ఉండడం వల్ల మంచిది జరగదు. దానికి ఏదైనా సొల్యూషన్ వెదకండి. అసలు తప్పకుండా మంచిది భగవంతుడు చూపిస్తాడు. ఈ విషయాలు కూడా మనం చూడాలి, ఏడవకూడదు. చీపిరి విషయంలో కూడా మేడం బాగా అది ఆ చీపిరి ఉండనా పోనా అన్నట్టు ఉంటుంది, చచ్చి ఉంటది ఆ చీపిరి, దాన్నే వాడుతూ ఉంటారు. ఇదేమైనా దరిద్రానికి హేతు అవుతుందా? అవునుమా, ఇది కూడా ఏంటంటే మన అసలు ఎప్పుడైనా అది మరీ పోయిందంటే దాన్ని తప్పకుండా మార్చేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే మన ఇంటి కడుపు ముందుగా పెట్టకూడదు, దానికి ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటది, ఈశాన్యంలో పెట్టకూడదు. ఆఫ్ కోర్స్ అసలు మనం చూస్తే మెయిన్ డోర్ దగ్గర పెట్టకూడదు. ఓకేనా? అసలు రాగానే అది మనకు అసలు చీపులు కనిపించకూడదు, సైడ్ లో ఎక్కడన్నా పెట్టాలి. చాలా మంది చెప్పల్స్ కూడా చూడండి, అది మర్చిపోయాను. చెప్పల్స్ అసలు ఇంటి ముందుగానే దానికి ఒక స్టాండ్ ఉంది, అసలు లోపల పక్కకు పెట్టవచ్చు కదా. అసలు చూడగానే చెప్పాలి. అది కూడా ఎట్లా అంటే అటు ఒకటి ఇటు ఒకటి అసలు రివర్స్ అయిపోయి అసలు ఉండకూడదు. రివర్స్ అయి ఉంటే గొడవలు అవుతా ఉంటుంది. ఈ విషయం కూడా మీరు చెక్ చేసి ఉండవచ్చు. చెప్పల విషయంలో చాలా ఉంటది. అసలు చెప్పలు అసలు ఎవరికైనా బయట వెళ్తున్నప్పుడు తెగిపోయిందంటే తప్పకుండా కొత్తవి మార్చుకోవాలి. తగ్గిన చెప్పులు వాడితే కూడా చాలా ప్రాబ్లం అవునా, కుట్టించుకుని వాడుతూ ఉంటారు అది కూడా పర్వాలేదు. కానీ తగ్గిన దాంతో కొంచెం అట్లనే నడిపిస్తూ ఉంటారు. చేయకూడదు, అట్లా అసలు చేయకూడదు. కొంతమందికి చెప్పలు మిస్ అయిపోయిందంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుందని అర్థం, అది ముందుగానే కనిపెట్టాలి. అయ్యో ఇప్పుడు గుడికి వెళ్తారు, చెప్పులు పోయిందంటే దాని తర్వాత ఎంత మంది మనీ లాస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ బిజినెస్ లో కానీ ప్రతి విషయంలో. ఇది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మహాభారతంలో కూడా కుక్కలు ఏం చేస్తుంది, ఇప్పుడు పంచపాండవుల దగ్గర అమ్మవారు ఒక్కసారి ఏం చేస్తుందంటే అక్కడ అంటే ఎప్పుడైనా కానీ వాళ్ళ పంచపాండవుల దగ్గర ఎప్పుడు ఈ టైం ప్రకారం ఈ టైంలో వాళ్ళు అంటే ఇది ఆడతారు కదా, వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు అక్కడ అసలు అనుకోకుండా అర్జునుడు లోపల ఎంటర్ అయిపోతాడు. యాక్చువల్ గా వాళ్ళు ఇద్దరు ఆడుకున్నప్పుడు అసలు వెళ్ళకూడదు, అది ఒకటి వాళ్ళకి వాళ్ళ ఒక సంవత్సరం కాలం పాటు ఒకళ్ళు ఉండాలి కదా. ఇక్కడ చెప్పలు ఉంటుంది, నేను ఉన్నాను లోపల గుర్తించగదానికి చెప్పలు పెడతాడు ఆయన ఒక స్వామి వారు. కానీ ఏమిదైతుందంటే ఆయన భర్త అక్కడ వదిలిపెట్టిన చెప్పలు లేదు, కుక్కలు తీసుకెళ్లిపోతుంది. సో లేదని అనుకుని లోపల సడన్ గా ఎంటర్ అయిపోతాడు ఆయన.
అది ఆయనకు పెద్ద దోషమైంది. తర్వాత ఆయన 1 వనవాసం ఇయర్ వెళ్ళి వరకు ఎన్ని కష్టాలు పడాడు తెలుసా అర్జునుడు దాని తర్వాత. ఇప్పుడు కానీ ఆ ఇంట్లో చెప్పులు మిస్ అయిపోయింది కదా, సో దాని వల్ల వచ్చిన దోషం. ఎవరికైనా కూడా చెప్పులు మిస్ అయితే మిస్ అవ్వకూడదు అసలు అయితే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. ఇదేంటండి గుడికి వెళ్ళి ఒకవేళ చెప్పులు పోయినా పోలే దరిద్రం పోయింది అని అంటుంటారు. అట్లా కాదు, కాదు. దరిద్రం వస్తుంది. అది తెలియదు. ఇది ఆ. ఇది వచ్చి వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్తారు. రైట్. చాలా మందితో నేను ఇప్పుడు ఇది వరకు ఎన్నో సంవత్సరాలుగా జాతకాలు చెప్తున్నాను అవును, కదా. అవును. అది కాకుండా చాలా విషయాలు మేము కూడా ఒకసారి చెన్నై వెళ్ళినాము, కొన్ని ఒక ప్రాపర్టీ ఇష్యూస్ గురించి వెళ్ళాము. అసలు వెళ్ళంగానే ఏమైందంటే వెళ్ళేటప్పుడు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడే మా హస్బెండ్ చెప్పలు కుక్క తీసుకెళ్ళిపోయింది ఒకటి. సరే కొత్తది కొనుక్కున్నాం మంచిగా. అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఒకరి దగ్గర మన పెద్ద విఐపీలు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళంగా అక్కడ వాళ్ళ ఇంట్లో అట్లనే పట్టుకెళ్ళిపోయింది. అయ్యయ్యో. అక్కడ ఆ విషయం అప్పుడే ఫెయిలర్ అయిపోయింది. అది అసలు వెళ్ళిన వరకు ఫెయిలర్ అయిపోయింది. అప్పుడు అయితే అర్థమవుతుందా ఇప్పుడు? సో మన ఎక్స్పీరియన్స్ నేను ఇది కాదు, చాలా సార్లు నేను చూస్తున్నాను. సో నేనే కాదు, క్లయింట్స్ కూడా చెప్పున్నారు ఎప్పుడైనా చెప్పలు మిస్ చేసుకోకూడదు, చెప్పులు చేసుకున్నా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. రైట్.